హలో నమస్తే. ఇప్పుడే ఆహా ఓటీటీలో భార్గవ్ నిలయం మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. మలయాళంలో రూపొందిన నీల వెలిచం తెలుగులో అనువాదంగా వచ్చి భార్గవ నిలయంగా విడుదలైంది. రొటీన్ కి భిన్నంగా సాగే కథనాలు, హైలైట్ గా నిలిచే లొకేషన్, సినిమాటోగ్రఫీ, సినిమాలకు వెబ్ సిరీస్లకు ఓటీటీ ప్లాట్ఫామ్ పై మంచి క్రేజ్ ఉంది. అందువల్ల ఇటీవల కాలంలో మలయాళ సినిమాలు తెలుగు వర్షన్లోకి ముందుగానే దిగిపోతున్నాయి. అలా వచ్చిన ఈ మలయాళ మూవీనే నీల వెలిచం. ఈ మూవీలో టొమినో థామస్, సైంటమ్ చాకో, రోషన్ మథ్యూ ప్రధానమైన పాత్రలు పోషించిన ఈ సినిమా 2023లో ఏప్రిల్లో అక్కడ విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఆ మూవీని ఇప్పుడు తెలుగు వర్షన్ లో భార్గవ నిలయంగా ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇండస్ట్రీ స్టోరీలోకి వెళ్తే ఈ కథ 1964లో జరుగుతూ ఉంటుంది. ఇది ఒక సముద్రపు తీరంలో ఒక చిన్న గ్రామం. ఆహ్లాదకరమైన వాతావరణానికి ఆ ఊరు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. అలాంటి ఆ గ్రామానికి ఒక రచయిత వస్తాడు. ఆ ఊరికి సంబంధించిన ఒక పాడుబడ్డ బంగ్లాలో అద్దెకు దిగుతాడు. కానీ ఆ ఇంటి వైపు రావటానికి పోస్ట్ మ్యాన్ గాని హోటల్ కుర్రలు గాని భయపడుతూ ఉంటారు. అలాగే రచయిత స్నేహితుడు ఆ ఊళ్ళోనే ఉంటాడు. అతన్ని కలిసి రచయిత భార్గవ నిలయంలో అద్దెకు ఉన్నానని చెప్పడంతో ఆ స్నేహితుడు కంగారు పడి ఆ బంగ్లాలో భార్గవ్ అనే యువతి నివసించేదని, ఆమె నాట్యంలో మంచి ప్రవేశం ఉందని చెబుతూ ఆ పక్కనే ఉండే ఇంట్లో శశికుమార్ అనే గాయకుడు ఉండేవాడని, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారని, శశికుమార్ అతనిని మోసం చేశాడని, ఆమె ఆ ఇంట్లో బావిలో దూకి చనిపోయిందని, దెయ్యంలా తిరుగుతుందని చెబుతాడు. తను ఆ ఇంట్లో ఉండటం ఎంత మాత్రం మంచిది కాదని స్నేహితుడు చెబుతాడు. అయినా రచయిత వినిపించుకోకుండా ఆ ఇంట్లోకి వెళ్తాడు. దెయ్యం ఏదో వైపు నుండి తనను గమనిస్తూ ఉంటుందని భావిస్తాడు. తను ఒంటరి వాడినని, డబ్బంతా ఇంటికే పెట్టేశానని, అందువల్ల ఎటు వెళ్ళలేనని, తన వలన ఆమెకి ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఆ బంగ్లాలో ఆనుకొని ఉన్న ఒక గదిలో భార్గవకి సంబంధించిన ఒక పెట్టె కనిపిస్తుంది. అందులో ఆమె దాచుకున్న కొన్ని వస్తువులు, అలాగే ఆమె ఫోటోలు కూడా రచయిత చూస్తాడు. అసలు నిజమేమిటో తెలుసుకొని ఆమె కథను రాయాలని అనుకుంటాడు. ఇది దెయ్యంకి అంగీకారమే అన్నట్టు ఆమె వైపు నుండి కొన్ని సంకేతాలు వస్తాయి. అసలు భార్గవ జీవితంలో ఏం జరిగింది, ఆమె ప్రేమ వ్యవహారం ఎంతవరకు వెళ్ళింది, భార్గవని ప్రేమించిన శశికుమార్ ఏమయ్యాడు, ఆమెది హత్య ఆత్మహత్య అనే కోణంలో అతని అన్వేషణ మొదలవుతుంది. అతని అన్వేషణలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, అసలు అతను ఏం చేశాడు అని ఆసక్తికరంగా కథ మలుపులు తిరుగుతూ సాగుతుంది. ఇక ఎలా ఉందంటే ఈ కథలో కథానాయకుడు రచయిత ప్రధానమైన ఈ మూడు పాత్రల చుట్టూ సంగీతం, సాహిత్యం, నృత్యానికి సంబంధమైనవి కనిపిస్తాయి. వీటిని కలుపుకుంటూనే కథ సాగుతూ ఉంటుంది. ఈ కథ భయపెట్టదు, అనుభూతి ప్రపంచంలోకి లాగుతూ మిమ్మల్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుంది. సముద్ర తీరం, ఒక చిన్న ఊరు, పాడుబడ్డ బంగళా, 1964 సంవత్సరం. నడిచే కథను 2 గంటల సేపు చూడటం అంటే సందేహమే. కానీ దర్శకుడు ఎంచుకున్న లొకేషన్స్, విధానం, వెన్నెల రాత్రులు, వాటిని అద్భుతంగా ఆవిష్కరించిన పనితనం, ఆ ఫీల్ ని అందంగా అందించే నేపథ్య సంగీతం ఎంత మాత్రం బోర్ కొట్టించదు. ఎడిటింగ్ విషయంలో కూడా చాలా నీట్ గా ఉంటుంది. చాలా తక్కువ బడ్జెట్ తో అందించిన ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇది. మలయాళ కవిత్వాన్ని, అనుభూతిలో కూడిన మాటలు. ఇక పాటల విషయానికి వస్తే అంతగా సెట్ కాలేదనే చెప్పాలి. ఆ విషయం పక్కన పెడితే దృశ్యపరంగా అనుభూతిని కలిగిస్తుంది. క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకుల్ని ఎంత మాత్రం నిరాశపరచదు. ఇది రెగ్యులర్ దెయ్యం కథ కాదనే విషయం చూసే ప్రేక్షకుడికి అర్థమవుతుంది. కథలో ప్రేక్షకుడు ఫీల్ అయ్యే కంటెంట్ ఉంటుంది. మొత్తానికి ఈ మూవీ ఓటీటీ కాబట్టి డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.